యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుడికి ఆది దేవుడికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకా రాని బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా వాళ్ళని కూడా గృహాలకు చేరడానికి సహాయం దయచండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచినైనా క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచండి ప్రభా. స్తోత్రం తండ్రి. సహోదరులారా, మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కళ్ళు వినండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని చెప్తున్నాడు. మరి దేవుణ్ణి ఎలా అడగాలంటారు? దేవుణ్ణి ఎలా అడగాలంటే హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించుకోవాలి. పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంతో మనం ఆహ్వానించుకున్నప్పుడు మనం ఏది అడిగితే అది కొదువు లేకుండా ఇస్తాడంట దేవుడు. ఆయన మనసుకు నచ్చినట్టు మనం నడవాలంట. ఎలాగంటే మనం చెడు నడతలు నడవకూడదు, చెడు చూపులు చూడకూడదు, చెడు దృష్టిలు చూడకూడదు. అట్లా మాట్లాడిన ఎదుటి వారిని మనం ద్వేషించే వారిగా ఉన్నప్పటికీ దేవుడికి చాలా కోపం వస్తుందంట. సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇదే. యెహోవాతోటి మన స్నేహం కలిగి జీవించాలంటే మనం అడిగినవన్నీ మనకు ఆయన ఇవ్వాలంటే అడగంగానే ఇవ్వడండి. ఎంత మంచి దేవుడు అయినప్పటికీ అడగంగానే మనము ఇవ్వడు. ఎందుకంటే మన నడతలు, మన నడవడిక, మన మాట తీరు, మనం ఉండే విధానాన్ని బట్టి దేవుడిలోకి మనం ఎంత లోతుగా వెళ్తామో ఎంత లోతుగా వెళ్ళి ఆయన్ని పూర్తిగా ఇక నీవే సర్వస్వం ప్రభా, నీ మీద ఆధారపడి మేము బయటికి వెళ్తున్నామయ్యా, మా కుటుంబంలో ఈ సమస్య ఉందా ప్రభా, నీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నామయ్యా, మాకు ఎవరూ లేరయ్యా, ఎవరున్నప్పటికీ తండ్రి ప్రభా నీ సాయి మాత్రమే చూస్తున్నామయ్యా, యెహోవా మా జీవితం అన్ని నమ్మి ఉన్నాం ప్రభా అని చెప్పనని అడుగుతూ ఉండాలంట. ఆయన అడిగినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి మన గుండె లోతుల్లో నుంచి మన బాధ అంతా ఆయన ముందర మొరపెట్టినప్పుడు ఆయన పాదాల చెంత మన మోకాళ్ళేసి కూర్చొని ప్రభా మాకు ఇది సమస్య ఉందయ్యా, మాకు ఎటు తిరిగి చూసినా ఎక్కడ మాకు జవాబు రాలేదు ప్రభా, కానీ నా తండ్రి నీవు మాత్రమే సహాయం చేస్తావని చెప్పనని నిన్ను మాత్రమే నమ్మి ఉన్నామయ్యా, మాకు సహాయం చేయండి ప్రభా, మేము అన్యులమయ్యా, మాకు తెలియదని చెప్పనని అడగండి. మరి దేవుని బిడ్డలు అయితే దేవుని బిడ్డలు ఎలాగా అడగాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్యులకు మాత్రమే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు దేవుడితోటి అలా మాట్లాడితేనే దేవుడు మనకి ఏది అడిగినా ఇస్తాడు. మరి సర్వం మనకి చిన్న వస్తువుతో సహా మన మనసులో మనం బయట పెట్టకుండా మన మనసులో కోరుకునే దాని కోసం కూడా దేవుడు మన ముందర తీసుకొచ్చి పెడతాడు. మన మనసులో అనుకుంటూ ఉండగానే తినేదైనా తాగేదైనా వస్త్రంలే కానీ ఏదైనా సరే మనం అడగకముందే ఆయన మనకి ఎదరు తీసుకొచ్చి పెట్టేస్తాడనమాట. అది ఎలా వస్తుందో తెలియదు, ఎవరు తీసుకొస్తారో తెలియదు, ఏ విధంగా వస్తుందో తెలియదు. అవును ప్రియ సహోదరులారా, వాటిల్లో ఆ దేవుడు ఇచ్చిన ఫలితాల్లో చాలా వాటిల్లో ఆ సంతోషాన్ని నేను అనుభవించి ఉన్నాను. కాబట్టి ఈ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నా ద్వారా మీ అందరికి కూడా దేవుడు మాట్లాడాలని చెప్పానని ప్రత్యేకంగా ప్రేరేపించి మీ ముందరకు రావటానికి, ఈ ప్రార్థన చేయటానికి, నడిపించడానికి మీలో ఇంకా ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది విరిగి నలిగిన హృదయాలతోటి బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం మీతోటి మాట్లాడమనే చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు మంచి దారికి నడవాలని చెప్తున్నాడు. ఎదుటి వారిని మనం ద్వేషించే వారిగా ఉండకూడదంట. మరి అప్పుడు మనం ఏది అడిగినా సరే సర్వం మనకి ఏది కావాలన్నా కూడా ఆయన ఇస్తాను, మీరు ఏది అడిగితే అది. బంగారం కోసం ఎదురు చూస్తున్నారా, బంగారం ఇస్తాను. ధనం కోసం ఎదురు చూస్తున్నారా, ధనం ఇస్తాను. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నారా, సొంత గృహాలు కూడా నేను ఇస్తాను. మరి ఇంకేమైనా పొలాల కోసం ఎదురు చూస్తున్నారా, పొలాలు ఇస్తాను. మరి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా, జాబుని ఇస్తాను. మరి చేతి పని కోసం ఎదురు చూస్తున్నారా, చేతి పనిని కూడా నేను ఇస్తాను. మరి కుటుంబాలు ఏమైనా నష్టపోయారా, కుటుంబాలు ఏమైనా విడిపోయినాయా, అట్లా కూడా కుటుంబాలు కూడా నేను కట్టబడతాను. కానీ నాకు నచ్చినట్టుగా మీరు నడుచుకోవాలి, నన్ను తప్ప వేరే దారి అనేది చూడకూడదు, చెడు దారులు నడవకూడదు, చెడు మార్గాలు చూడకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఆ మాట మాత్రమే చెప్తున్నాడు.
యేసయ్య అనేది అది ఒక కుల మతానికి సంబంధించింది కాదు కాబట్టి మనల్ని మంచి దారిని నడవమంటాం అదేమన్నా మతం కాదు కదా. మనల్ని చెడదారులు నడవద్దు అని చెప్పేది మతం కాదు కదా. మనల్ని మంచిగా నడుచుకొని తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ఒకరికొకరు కుటుంబం అంతా ఏక మనసు కలిగి ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉండమంటాం అది మతం కాదు కదా. దేవుడు ఇంత మంచి మాటలు చెప్తున్నాడో తెలుసా. ఎంత మంచి మాటలు అందరికీ సంతోషం కలిగే మాటలు మాత్రమే చెప్తాడు. ఎంత గొప్ప దేవుడానండి, పరిశుద్ధుడండి. ఆయనంత పరిశుద్ధాత్ముడు ఎక్కడా లేడు. నమ్మితే ఆయన ప్రాణాన్ని ఎట్లాగేస్తాడంటే మనకు తెలియదు. అంతగా ఆయనే మన కళ్ళ ముందర నిలబడతాడు. మనం నమ్మి విశ్వాసంతో ఆయన్ని పిలిచే కొంది ఆయన ముఖదర్శనం మనం చూడగలిగే సహాయాన్ని దయచేస్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఆయన మరణించినప్పుడు సిలువలో మరణించి మళ్ళీ 3వ దినం లేచి సజీవుల లెక్కలో ఎలాగ వచ్చాడో ఆ రూపంతో మళ్ళీ దేవుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. అంత లోతుగా ఆయనతోటి ప్రయాణించే కొంది ఆయన్ని వెతుకుడి నేను దొరుకును, తట్టుడి తీయబడిన అంటున్నాడు కదా. మరి తట్టండి, వెతకండి, వెంబడించండి. ఆయన్ని వెంబడిస్తేనే కదా ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది. జుంటి తారల కన్నా తీయనైన మధురమైన యేసుని ప్రేమ మనం ఎతికే కొంది మంచి మార్గాలు మాత్రమే మనకు తెరవబడతాయి. చెడు మార్గాలు ఏ ఒక్క క్షణం కూడా తెరవ. మన కుటుంబంలో మనం అనుకుంటాం కదా, ఆడవాళ్ళైనా మగవాళ్ళమైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళం ఒకటే అనుకుంటాం. జీవితంలో మంచి దారికి నడవాలి, మంచి మార్గాన్ని నడవాలి, ఏ చెడు అలవాట్లు ఉండకూడదు, ఏ బానిసల బతుకు మనం బతకూడదు, ఎదుటి వారికి మనం తల దించే జీవితంలో మనం నడవకూడదు అని చెప్పారని మనం కోరుకునేది. ప్రతి ఒక్క కుటుంబంలో అదే కదా కోరుకునేది. అది దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు మంచి మార్గంలో నడుస్తూ నన్ను వెంబడించండి, మీకు కావాల్సినవన్నీ ఇస్తాను. మీకు ఇంకేం కావాలి, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా మీకు ఆనందం ఏముంది? నేను లేని జీవితంలో మీకు ఆనందం ఎక్కడొస్తుంది? కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ అవసరానికి ఆ కోట్లు తీసుకోవడానికి కూడా మీకు అర్హత లేకుండా అయిపోతుంది కదా. మరి అట్లాంటి పరిస్థితిలో మీరు జీవిస్తున్నారు. ఎంత పాప జీవితంలో మీరు ఉన్నారు, పాపలోకంలో ఉన్నారు. లోకమంతా పాపంతో ముందుకు సాగిపోతుంది. మరి ఆ పాపం ఆగాలంటే ఒకరికొకరు మంచిగా మారితేనే కదా, ఒకరి కుటుంబాన్ని చూసి ఒకళ్ళు నన్ను వెంబడిస్తేనే కదా, మంచి మార్గం నడిస్తేనే కదా ప్రతి ఒక్క కుటుంబం బాగుపడేది అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఎంత మంచి చెప్పే దేవుడు మనకి ఉన్నాడంటే చాలా సంతోషం కదా. మరి ఆయన ఏమన్నా నా మతం తీసుకోండి అని చెప్పడం లేదు కదా, మతంలోకి ఏమన్నా రాండి అని పిలవటం లేదు కదా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి. అవనస్తు బిడ్డలేమి, చిన్న బిడ్డలేమి, పెద్ద బిడ్డలేమి, ప్రతి ఒక్కళ్ళలో శాంతి సమాధానం, ఎదుటి వారిని ప్రేమించే మనసు, శత్రువులు కూడా ప్రేమించే మనసుని మనలో ఉంచుకోవాలి. దేని మనసు కలిగి జీవించాలి అని చెప్తున్నాడు. మనం ప్రేమించే ప్రేమను చూసి శత్రువులు కూడా ప్రేమించడం మొదలు పెడతారంట. అందుకని దేవుడు శత్రువులు కూడా ప్రేమించండి, మీరు వాళ్ళ మనసు మారిద్ది, మీరు ప్రేమించే కొంది వాళ్ళ మనసు మారిచ్చిద్ది. మనకి ఏది కావాలో మనం ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమగా పంచుకోవడానికి సహాయం చేయాలి కానీ చెడు ఆలోచనలు, చెడు తలంపులతోటి మనం జీవించకూడదు అని చెప్పనని మాట్లాడుతున్నాడు అన్నమాట దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాట మనం ఏది అడిగితే అదే ఇస్తానంటున్నాడు కదా. మనకి ఏమి కావాలన్నా కూడా ఆయన ఇస్తాడు. మనకు ₹1,00,00,000 కావాలన్నా కూడా మనకి ఏ సమయాన్ని ఇవ్వాలో ఆ సమయాన్ని అందిస్తాడు. కానీ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం నమ్మే కొంది మన విశ్వాసాన్ని చూస్తాడు. ముందు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం ఏదైతే దేవుడు మనకి ఇది ఇచ్చేసాడు కదా, మనం చేశాడు కదా అనటానికి కూడా ముందు మన నడవడిక దేవుని బాధపడుతున్నామా, మనం ఏ ఒక్క తప్పు చేసినా మన నోటి గుండా ఒక్క చెడు మాట వచ్చినా కూడా దేవుడు సహించలేడంట. అంత బాధ అంట ఆయనకి. నా బిడ్డలు చూడు ఇలా మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమిస్తూనే ఇలా మాట్లాడుతున్నారని చెప్పనని కోపం అంట, బాధ అంట, తట్టుకోలేడంట. ఆ బాధ ఎంత బాధ అంటే మనం కన్నీటితో ఏడుస్తూ ఉంటే ఆయన కూడా మన పక్కన చేరి అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది అని చెప్పనని గుండెలు బాధపడతాడంట. మరి ఈ బిడ్డలో చెబితే వినటం లేదు, నా దగ్గరికి రమ్మంటే రావటం లేదు, నా వైపు చూడటం లేదు, మరి నేను ఎలాగ నడవాలి, ఎలాగ చూడాలి వీళ్ళనని చెప్పనని ప్రతి క్షణం బాధపడతా ఉంటాడంట. మరి మనం పిలిచే కొంది మన మనసులో ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయిన వాళ్ళకి చెప్పుకున్నా మనకు తీర్చేవాళ్ళు లేరు. కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నా మనకి సమస్యలు తీర్చేవాళ్ళు లేరు కదండి. ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. అలాంటి బిడ్డల కోసం దేవుడు ఈ క్షణం మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఈ వాగ్దానం ద్వారా, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం ద్వారా 8వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగం దిగం దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదును అని చెప్పనని మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పటికంటే మన జీవితం అంతకాలం మనం భూమి మీద ఉన్నంతకాలం మనకి సొత్తుగా ఉంచుతాడంట. మనల్ని ఒక మహారాణుల్లాగా మహారాజుల్లాగా నిలబెడతాడంట. మనల్ని తలగానే నియమిస్తాడంట, కానీ తొగ్గా నియమించడంట. ఆయన్ని ఆశ్రయించిన వారికి అంతగా ఇస్తాడంట, దేవుని అంత ఆశీర్వాదం ఇస్తాడంట. మనం ఉన్నంతకాలం, మనమే కాదు మన వెనకొచ్చు తరాలు, ఎన్ని తరాలు అయితే విస్తరింపజేస్తాయో అన్ని తరాల వరకు భూమి ఉన్నంతకాలం విస్తరింపజేస్తూనే ఉంటాడంట. ఏది అడిగితే అది ఇస్తాడంట. బిడ్డలకి ఏ దోషం అంటనేకుండా, ఏ చెడు ముట్టనీయకుండా ప్రతి క్షణం ఆయన కృపా కాపుదల ఉంచుతాను అని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి మనము అలాగే అటు మనసు కలిగి ప్రతి క్షణం, ప్రభా ఈరోజు ఉదయకాలం సమయం నుంచి తండ్రి ప్రభా నిన్ను సంతోషపెట్టామా, బాధ పెట్టామా అని చెప్పనని మన మనసుకి మనమే ప్రశ్నగా జవాబుగా నిలబడాలి. జవాబు వచ్చిన తర్వాత దేవుని అడగాలి, ప్రభా ఈరోజు మాకు తెలియక ఏమైనా పొరపాట్లు చేసామేమో ప్రభా మమ్మల్ని క్షమించాయి అని చెప్పనని అడగాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏ వస్తువు తెచ్చుకున్నా, ఏమి తిన్నా, ఏమి తాగినా, మనం పనుకునే సమయాన్ని కానీ ప్రతి క్షణం కృతజ్ఞతాస్థుతులు ఆయనకి చెల్లించుకోవాలి. యెహోవాకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే కొంది చాలా ఆనందం, ఆయన మహదానంతో సంతోషపడతాడంట. మనం ఏమీ అవసరం లేదు, మనమేమి డబ్బులు అవసరం లేదు. ఆయనే ఒక ధనం, ఆయన ఉంటేనే మనకు ధనం, కోట్లకి ఐశ్వర్యాలు ఎత్తి ఉంటారన్నమాట. మనకేమీ అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. మనకు అన్నీ ఉన్నట్టే, సకలం ఉన్నట్టే. దేవుడు మనతోటి ఉన్నాడంటే మన చుట్టూ ఎన్నో ఉన్నట్టే, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నట్టే. మనతో ఎప్పటికీ తరతరానికి తరగనంత ఐశ్వర్యం మనతో ఉన్నట్టే. ధనవంతుడు ఆయన. ఆ ధనవంతుడు ఒకప్పుడు మనందరి పాపదోషంలో భూమి మీద తొలగించడం కోసం భూమి మీదకి మరియమ్మ గర్భాన ధరించబడి భూమి మీదకి వచ్చాడు కదా. కల్వరి శిలువలో మనందరి కోసం గొర్రెపిల్ల మాదిరిగా రక్తదాన్ని కార్చి మన పాపదోషాలన్నీ తొలగించడం కోసము ఆయన అన్యులేమీ కానీ అందరూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసం పాపదోషంలో తొలగించడం కోసం వచ్చాడు కదా. మరి కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తంతో ప్రతి ఒక్క బిడ్డకి పాపదోషంలో తొలగించాడు. ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా స్వస్థతను కలిగించాడు కదా. మరి ఎంత గొప్ప దేవుడు. మనమైతే చేయగలుగుతామా? మనం దేవుడి దగ్గర బలి ఇవ్వాలంటే గొర్రెలను, మేకలను, కోళ్ళను ఇస్తాం. కానీ దేవుడు మన కోసం ఒక మనిషి జీవంగా మనకి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. ఎంత ఘోరం అండి, ఎంత మహాఘోరము. ఆ ఘోరము మనము తలుచుకున్నా కూడా మనం అసలు తట్టుకోలేము ఆ బాధని. ఆ ముళ్ళ కిరీటాలతోటి ఎంత లోతుగో కణితల లోపలికి 5 ఇంచుల లోతుకి వెళ్ళిపోయి ఉంటాయి ముళ్ళ కత్తెలు. అలాంటి బాధలు భరిస్తూనే ముళ్ళ గుద్దులతోటి కొట్టి ఎన్ని విధాలుగా ఆయన్ని ముఖం మీద ఉమ్ము వేసి తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వక చేదు చిరకను ఆయనకి ఇచ్చారు కదా. మరి అట్టి పరిస్థితులు ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు. కల్వరి సిలువ మీదకి ఎక్కించిన తర్వాత కూడా సిలువ మీద ఎక్కించిన తర్వాత కూడా ఆయన్ని బల్లితో పొడిచారు కదా. పక్కలో బల్లి పొడితో పొడిచి చనిపోయాడా బతికున్నాడని చెప్పనని చేశారు కదా. ఎంత పాపం చేసినప్పటికీ దేవుడు మనల్ని ఒక్క మాట కూడా అనుకోకుండా మనల్ని మంచి మార్గానే నడవమని చెప్పని ప్రార్థిస్తున్నాడు ప్రతి క్షణం. బిడ్డలారా, చెడు మార్గాలు నడవమాకండి. పాపం ఎక్కువైతే అంతమైపోతుంది రాజ్యం అని చెప్పనని ప్రతి క్షణం పాపం ఎక్కువయ్యకుంది అంతమైపోతుంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. భూకంపాలని, జలప్రయాణాలు ఎంత విధంగా, సముద్రాల అలలతోటి, వర్షాలు, తుఫాన్లని అనేక రకాలుగా అంతమైపోతుంది. ఎంతో ఎక్కడికక్కడ అంతమైపోతుంది. పాపం ఇప్పటికన్నా తగ్గించుకోండి, మీరు మంచి మార్గాన్ని నడవండి. ఇకనైనా ప్రశాంత పడిద్ది లోకం. తండ్రికి శాంతిస్తాము అని చెప్పనని మాట్లాడుతున్నాడు. మనము మంచి దారికి నడిస్తే దేవుడు సంతోషపడి నెమ్మది సమాధానం కలిగి ఉగ్రతని రానికుండా చేస్తాడంట. పరిశుద్ధాత్మ మనం ఈ లోకం మీద పాపం ఎక్కువైపోయేటప్పటికి అనేక రకాలుగా అంతరించిపోతుందని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి దేవుడిని మనం ఎలా అడగాలో అలా అడిగితేనే కదా మనకు అన్నిట్లో సహాయం దొరికేది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి
ప్రతి ఒక్కళ్ళు అడుగుదాము. ప్రతి ఒక్కళ్ళు మాకు తెలుసా తెలియక ప్రభా, నోటి మాటల ద్వారా మేమేమన్నా పొరపాట్లు చేసామా ప్రభా, మా చూపుల ద్వారా ఏమైనా చేసామా, మా మనసుల ద్వారా ఏమైనా చేసామా, ఎదుటి వారిని ద్వేషించేవారుగా ఉన్నామా, ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నారని మేము ద్వేషిస్తున్నామా, మాకు లేదని అసహించుకుంటున్నామా, వాళ్ళకు ఉందని చెప్పనని, మరి మాకుంటే వాళ్ళకి లేదని చెప్పనని ఏమన్నా వాళ్ళని అసహించుకుంటున్నామా ప్రభా, మేము ఏ తప్పు చేసాం ప్రభా, మమ్మల్ని క్షమించయ్యా, మాకు తెలియక ఏమైనా పొరపాటు చేసామేమని చెప్పని క్షమించమని చెప్పనని ప్రతి క్షణం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలంట. ఎంత మంచి దేవుడు, మనల్ని మన పాపదోషాలు తొలగించేవాళ్ళు ఎవరూ లేరు. ఆయన తప్ప ఎవరూ తొలగించలేరు, ఎవరి వల్ల కాదు. మన బాధలు ఏవైనా సరే, మన ఆరోగ్యాన్ని పొడిగించాలన్నా ఆయనే, ఆయుష్ని దయచేయాలన్నా మొత్తం ఆయనదే, సమస్తం ఆయనే, సర్వాధికారి ఆయనే కాబట్టి, నిత్యుడు ఒక తండ్రి, నిరంతరము ఉన్నవాడు ఆయనే కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ప్రతి క్షణం ఆయనే సర్వస్వంగా మనం జీవించే కొంది మనకి, మన పిల్లలకి ప్రతి క్షణం ఆయన తోడుంటాడంట. మనం చెడు మార్గాలు నడిచామంటే ఆయన కోపం అంట. కోపం ఎలా వస్తుందో తెలీదు, భయంకరంగా మంటల ద్వారా రావచ్చు, గ్రామాలుగానే తగలబడిపోవచ్చు. ఆయన ఉగ్రత, పాపం ఎక్కువైందంటే మంచి వాళ్ళని పక్క తొలగిస్తాడు, కానీ పాపం చేసేవారిని మాత్రం ఆ క్షణమే గ్రామాలుగా తగలబెట్టేస్తాడనమాట. అంత భయంకరుడు అనమాట. ఎంత ఉగ్రుడో అంత ప్రేమించేవాడు అనమాట. శాంతి సమాధానంతో ముందు మాట్లాడతాడు, కానీ తర్వాత మనము ఎప్పుడైతే వినకపోతామో, విన్నప్పుడు ఆయన కోపాన్ని ఇంకా ఎక్కువగా అయిపోయి మనం తట్టుకోలేమంట. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఎంతవరకు ప్రేమిస్తాను అంతవరకు ప్రేమిస్తాను, నన్ను మించిపోతే నాకు కోపం వస్తుంది బిడ్డల మీద. అయ్యో నా బిడ్డలు నలిగిపోతున్నారే, అయ్యో నా బిడ్డలు ఎలాగా అని చెప్పనని బాధపడుతున్నాడు. ప్రతి క్షణం దేవుడు మనతో అదే కదా మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం మంచి మార్గాన్ని నడవండి మీరని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి ప్రియ సహోదరులరా, మరి మన దేవుడి దగ్గర ఈ దినంను ప్రతి దినం దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రభా నీకేమైనా వ్యతిరేకంగా మేము ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్పనని మనం అడిగే కొంది ఆయనకి చాలా ఇష్టమంట. మనం అప్పుడు ప్రభా మేము మార్చుకోలేకపోతున్నామయ్యా, మా మనసులో మారటం లేదయ్యా, మేము మార్చుకోలేకపోతున్నాం ప్రభా, నీవు మార్చయ్యా, నీ కృప లేనిది మేమేమి చేయలేమయ్యా నా తండ్రి, నీవు ఇచ్చు జ్ఞానాన్ని బట్టి మేము మారాలయ్యా, మాకు సహాయం దయచే ప్రభా, నీతోటి జీవించాలంటే ఎట్లాగా ప్రభా, నిన్ను వెంబడించాలంటే ఎట్లాగా ప్రభా, మాకు ప్రార్థన చేయటం రాదు, నిన్ను ఎలా పిలవాలో మాకు తెలియదు ప్రభా అని చెప్పనని అడిగితే చాలు, దేవుడు మన నోటి నిండా ప్రార్థన నింపుతాడు. మనకి ముఖ దర్శనం ఆయన కలిగిస్తాడు. మనం ఎంత లోతుగా దేవుడితోటి వెళ్తామో ఆయన్ని మనం పిలవంగానే ఆయన స్వరం కూడా వింటాము. ఎట్లా అంటే ఆయన స్వరం వినగలిగిన వారికి, ఎవరికైతే ఆయన చిత్తమో ఆ స్వరాన్ని వాళ్ళకి వినిపిస్తాడు. విరిగి నలిగిన హృదయాలతోటి లోతుగా ఆయనతోటి మనసులో ఇంకది ఏది ఆలోచన అనేది రానప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డల్ని ఆ స్వరంతో వినిపిస్తాడు. ప్రభా మేము ప్రార్థన చేసుకోవాలయ్యా, లేకపోతున్నాం ప్రభా, మమ్మల్ని లేపవా, తెల్లారగట్ల లేపవా, అరుణోదయ ప్రార్థనలో మేము చేసుకోవడానికి సహాయం దయచేవా అని చెప్పని అడిగామనుకో, ఆ తెల్లారగట్ల ఎన్ని గంటలకు మనం లెగవాలనుకుంటామో అన్ని గంటలకు అయితే ప్రేమ కలిగిన మనసుతోటి ఉండాలి, దీన మనసుతోటి మనం అడగాలి. అహంకారంతో అవిశ్వాసం మీద మనం ఉండకూడదు అనమాట. ప్రేమ కలిగిన మనసుతోటి, దీన మనసు కలిగి, ప్రభా నీ సన్నిధిలో నేను ఉండాలనుకుంటున్నానయ్యా, నీ చిత్తమైతే నాకు నీ స్వరాన్ని వినిపించవా అని అడిగి చూడండి. వినిపిస్తాడు, ఖచ్చితంగా వినిపిస్తాడు. ఆయన స్వరం వినిపిస్తాడు, ఆయన మాట్లాడతాడు, మన పక్కనే ఉంటాడు, ప్రార్థన మన చేత చేపిస్తాడు. అడిగి చూడండి ప్రియ సహోదరులారా. మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనకి మాట్లాడిన మాటలను బట్టి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు నాయన వేలాది వందరములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన, ఉదయంకాలం సంబంధించి ప్రభా ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినైనా సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మరి రాని బిడ్డలు ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళు కూడా నైనా సంతోషంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సంబంధించి నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి ఎక్కడెక్కడ ఇంకా ప్రయాణంలో ఉండారో ప్రభా, రాకపోక ప్రయాణంలో ఏమైనా ఉన్నారేమో ప్రభా, వాళ్ళకి నా తండ్రి సంతోషంగా చేరడానికి సహాయం దయచేయండి అయ్యా.
మరి గృహాల్లో ఉన్న బిడ్డలు నా తండ్రి ప్రభా, గర్భంతో ఉన్న బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ ఆపద కలగకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి తల్లి బిడ్డలకు క్షేమంగా నా తండ్రి నొప్పులు వస్తే నా తండ్రి ప్రభా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా తండ్రి తల్లి బిడ్డలకు క్షేమంగా గృహాన్ని చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి తండ్రి ప్రభా. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా సంతానాన్ని ఇచ్చినైనా దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా బహుమానంగా బిడ్డలు దీవించి నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. నేను మన మహిమపరచుకోండి ప్రభా. మరి తండ్రి పసిబిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారనైనా ఆ బిడ్డలందరికీనైనా తల్లిపాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నా తండ్రి ప్రభా, నీవు లేని జీవితంలో క్షణం కొడలేమయ్యా. నీ కోపానికి మేము ఎవ్వరం ఉగ్రులు కాకూడదు ప్రభా. నీ ప్రేమకు మాత్రమే మేము నా తండ్రి ప్రభా, నీ ప్రేమకు మాత్రమే మేము జీవించాలయ్యా. నీ ప్రేమ మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఎవరిని కోపించొద్దయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా ప్రభా. మరి నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా నా తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాదపీఠం చెంత చేరున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తెలిసి తెలియకనైనా ఏ బిడ్డ ఏ పొరపాటు చేస్తుందో నా తండ్రి వాళ్ళందరి తరపు నుంచి నా తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. తెలిసి తెలియని బిడ్డలు నా తండ్రి ప్రభా క్షమించండి ప్రభా. క్షమించే కరుణామయుడు మీరయ్యా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండివాడు నీవేనయ్యా. నా తండ్రి రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం చుట్టూ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచెను వేయండి అయ్యా. నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధలతోటి భయంతోటి పోనుకుంటుందో ప్రభా. రాత్రి వేళ నిద్రలే నా తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారా ప్రభా. ప్రశాంతమైన నిద్ర కలగజేసిన తండ్రి ప్రభా. నా తండ్రి ఏ బాధ అయినప్పుడు నా తండ్రి ప్రభా బిడ్డలకు సంతోషాన్ని కలిగించండి అయ్యా. నా తండ్రి పుట్టినరోజులు ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా వివాహాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఆ కార్యక్రమాలు అంతట్లోనైనా పూర్తి అయిపోయేంతవరకు నైనా ఏ ఆటంకం, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో సంతోషంగా జరుపుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. మన నా తండ్రి ప్రభా, ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది నాయన దీన మనసుతోటి నా తండ్రి ప్రభా సహాయం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఆ బిడ్డలందరికీ సహాయం అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. మన నా తండ్రి నీ నామానికి మహిమార్థకంగా ఉండాలయ్యా. రైతులు ఎంతమంది బిడ్డలు నా తండ్రి పొలాల చుట్టూ చూసుకొని బాధపడుతున్నారా ప్రభా. బిడ్డలందరికీ నాయన ఏ బిడ్డకి నష్టపోయారో ప్రభా. బిడ్డలందరికీ నా తండ్రి ఆ నష్టాన్ని అయినా లాభంగా మార్చే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని మహిమపరచుకోండి. ఏ బిడ్డని ఏ రాత్రి వేళ సమయంలోనైనా ఏ బిడ్డని ఏ విష పురుగులు, విష జంతువులు ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి క్షణం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేయండి అయ్యా. నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. మన తండ్రి ప్రభా, నా తండ్రి రాత్రి వేళ సమయం నుంచి నేను ప్రతి క్షణం మీ అగ్ని కాంచెను వేసి కాపుగా మన గృహాల చుట్టూ కంచెను వేసి కాపుగా మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. దేవదత్తలు కావులుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి నీ కాపుదలు ఉంచండి అయ్యా. మన ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేయండి. ఏ బిడ్డ తెలిసి తెలియకనైనా పొరపాట్లు చేస్తుందనైనా వాళ్ళ మనసులు మార్చడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి బండ లాంటి హృదయాలను కూడా నైనా మెత్తనైనా హృదయంగా మార్చే తండ్రి నువ్వయ్యా. నా తండ్రి వాళ్ళ మనసులు మార్చినైనా ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో ప్రభా వాళ్ళ మనసులు మంచిగా మార్చడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఆత్మలు నశించకూడదయ్యా. ఆత్మలు నశిస్తే ప్రభా నీ కోపానికి ఏ ఒక్క కుటుంబం నశించిపోయినా కానీ ప్రభా నా తండ్రి ఆత్మలు నశించకూడదయ్యా. ప్రభా నీ ప్రేమను మాత్రమే పంచుకోవాలయ్యా. నా తండ్రి నిన్ను స్తుతిస్తుందా ప్రభా. మనుషులు ఆత్మలు బతికి ఉంటేనే కదా ప్రభా నిన్ను స్తుతించేది ప్రభా. నీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రతి ఒక్క మనసుని మార్చి నా తండ్రి ప్రభా నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోండి అయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. ఈ రాత్రి సంబంధించి ప్రతి క్షణం నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. ఉదయం వేళ నా తండ్రి ప్రభా ఏ బిడ్డ నా తండ్రి బయటికి వెళ్తున్నారా ప్రభా వాళ్ళు నిద్రలేసి అడుగు పెట్టే ప్రతి ఒక్క అడుగు ముందరనైనా నీ అడుగు నా తండ్రి జై వీరుడిగా వాళ్ళకు ముందరుండి నాయన జయవీరుడిగా వాళ్ళకి ముందరుండి నా తండ్రి ప్రభా సరళమైన మార్గంగా నడిపించిన మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసిన నూతన మార్గాలుగా తెరవబడినైనా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా గుమ్మం బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి జయవీరుడిగా నాయన సంతోషంగా ఇంట్లో బయట నాయన శాంతి సమాధానం కలిగిన వెళ్ళే ప్రతి ఒక్క పనిలో నా తండ్రి ప్రభా జయాన్ని పొందుకొని వచ్చే వీరులుగా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి సంధి సహవాసని కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డకి తోడుంచండి. జాబుల కోసం వెళ్ళే బిడ్డలకు జాబులను దయచేయండి. నా తండ్రి చదువుకునే బిడ్డలు నా తండ్రి ప్రభా వ్యాన్లు వెళ్తున్నారు ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా నాయన తిరిగి ఇంటికి వచ్చే వరకు నాయన అందరు ప్రతి ఒక్క బిడ్డ గుమ్మం బయట అడుగు పెట్టి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ గృహాలకు వచ్చే వరకు ఏ చెడు అనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా వ్యవసాయదారులు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు కావాల్సిన సంతోషాన్ని అందించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది లోన్ విషయంలోనైనా
ఎదురు చూస్తున్నారో వాటన్నిటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. స్థలాలు కూడా లేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా, వాళ్ళకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లోనైనా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప నిరంతరం వాళ్ళకు తోడుండే తట్టునైనా నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండివాడు నీవయ్యా. నా తండ్రి ఆది అంతమునైన వాడువయ్యా. ఆ బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పాదాలు పట్టుకుని గుజారుతున్నాను ప్రభా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నీ ప్రేమను మాత్రమే పంచండి ప్రతి ఒక్క బిడ్డ పైన. నా తండ్రి ప్రభా, నా తండ్రి శాంతి సమాధానం కలిగి నా తండ్రి ప్రభా, ఈ లోకమంతానైనా శాంతి సమాధానం కలిగి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి ప్రభా. ఎలాంటి ఉగ్రతలు కలగకూడదు ప్రభా, ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు జరగకూడదు ప్రభా. నా తండ్రి వర్షాల పట్ల నా తండ్రి అనేక రకాల తుఫాన్లని నా తండ్రి ప్రభా వర్షాలు కురుస్తున్నాయి ప్రభా. అట్లాంటి భయంకరమైన తుఫాన్లు కానీ వర్షాలు కానీ కురవకుండా నా తండ్రి మంచిగా నా తండ్రి ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభుత్వం ద్వారా నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి ద్వారా నా తండ్రి సహాయం దయచేస్తున్నారు. ఆ బిడ్డలు నా తండ్రి మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది నా తండ్రి ప్రభా నడు రోడ్ల మీద నేను అనాథలుగా బతుకుతున్నారా ప్రభా, వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయండి తండ్రి. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఇక్కడి నుంచి నా తండ్రి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బిడ్డలు చదువుల కోసము, జాబుల కోసం వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచినివ్వండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నూతనంగా వివాహాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకైనా ప్రతి ఒక్క కార్యక్రమాల్లోనైనా కార్యక్రమం అంతా పూర్తి అయిపోయేంత వరకునైనా నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి ఒక్క దాంట్లోనైనా మహా సంతోషంగా జరుపుకునే భాగ్యాన్ని దయచేయమని నీ కృప కాపుదలకు తోడుంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా వాహనాలు నా తండ్రి ఏ వాహనాలు నా తండ్రి ప్రభా నా తండ్రి నడవకుండా నా తండ్రి వాళ్ళన్నీ ప్రశాంతంగా తగ్గిపోయేంత వరకు నా తండ్రి ప్రభా సముద్రాల మీద కానీ నా తండ్రి ప్రభా ఆకాశంలో కానీ నా తండ్రి ఏ వాహనాలు నడవకుండా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఇంకా ఎంతమంది బిడ్డలు బానిస బతుకులో బతుకుతున్నారు నాయన, ఆ బానిస బతుకుల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ఎన్ని గుళ్ళ నా తండ్రి ప్రభా శైతాన్ శోధలతో నైనా జైలుగా నా తండ్రి బంధించి వేసినట్టు నా తండ్రి సంఖ్యలతో బంధించేసి తాళా బుర్రలతోటి నైనా బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి ఒళ్ళంతా సంఖ్యలతో బిగించి వేస్తున్నారయ్యా. ఆ బిడ్డల సంఖ్యలని తెంపి వేసి నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమార్థకంగా నాయన నా తండ్రి శాంతి సమాధానం బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్క క్రియలను పారదోలమని వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి ప్రభా ఏ బాధలు ఏ సోదరులు అయినప్పటికీనైనా నా తండ్రి బిడ్డల కోసం బాధపడుతున్న తల్లిదండ్రుల కోసం నా తండ్రి ప్రభా గుండెలు మొక్కలైపోయేటట్టునైనా బిడ్డలను అక్కడ వదిలేసాము, మనం ఇక్కడ ఉన్నాం, మనకు మనశ్శాంతి లేదని చెప్పని బాధపడుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోసమైనా సంతోషపడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ముక్కు పచ్చలారని బిడ్డలయ్యా, యవనస్తులయ్యా ఎన్ని చోట్ల అట్లాగా ఉన్నారో ప్రభా శైతాన్ శోధలతోటి బాధపడుతున్నా తండ్రి ప్రభా ఎన్నో విధాలుగానైనా నా తండ్రి జీవిస్తున్నారు ప్రభా. వాళ్ళందరికీ నా తండ్రి శైతాన్ శోధనలన్నింటినీ వాళ్ళ ఇంట్లో నా తండ్రి ప్రభా ప్రతి క్షణం వెలుగుతో నింపబడి నా తండ్రి సైతాన్ శోధనలను తొలగించమని వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నా తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలను నా దయచేయని ప్రభా బిడ్డలకు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి ప్రభా ఏ ఛానల్ చూసినా తండ్రి ప్రభా బిడ్డల జీవితాలు పాడు చేసుకుంటున్నారా ప్రభా, యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వయసుతో సంబంధం లేకుండా నాయన ఏమి చూసినా తండ్రి ఏ వీడియోలు చూసినా తండ్రి బిడ్డలు అందరూ చెడు పాడైపోతున్నారా ప్రభా. ఆ వీడియోలు చూడకోకుండా సహాయం దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకునైనా మనసు మళ్ళించినైనా యవనస్తు బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు చదువుల మీద వాళ్ళ జాబుల మీద జీవితాల మీద నా తండ్రి దృష్టి మళ్ళించి మంచి దారికి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు ఎక్కడ క్షణం కూడా జీవించలేరయ్యా. నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతపీఠం అన్నవయ్యా. పాతపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. ఆరోగ్యం ఆయుష్ దయచేసిన ప్రభా ప్రతి ఒక్కళ్ళకి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ తినే ఆహారం తాగే నీరునైనా బలంలో శక్తిని ఇచ్చేవుగా వాళ్ళ కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ విష పదార్థాలు ఎవరి కడుపులోకి పోకూడదయ్యా. ఏ విషపు శ్వాస నా తండ్రి ఏ ముక్కల్లోకి పోకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డనైనా బలంలో శక్తిని ఇచ్చేవుగా మంచి ఆరోగ్య ఆయుష్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఏ బిడ్డలకి ఎంతమందికి నాయన నా తండ్రి ఈ వర్షాకాలంలో నా తండ్రి ప్రభా ఈ వర్షాలకనైనా ఎన్ని కుటుంబాలకు నష్టపోయి ఉన్నాయి ప్రభా, వాళ్ళందరికీ కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. చిన్న బిడ్డలు పెద్దవాళ్ళకన్నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు నా తండ్రి ప్రభా తల్లి గర్భంలో పడిన బిడ్డ కాడి నుంచి నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డల వరకు ప్రతి ఒక్క బిడ్డను నేను ఎత్తి పట్టుకోండి అయ్యా.
ప్రతి ఒక్క ఆత్మను రక్షింపబడండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ఎన్ని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. సంతోషంగానైనా వాళ్ళకి కావాల్సిన అందేటట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరు ఏ కుటుంబంలో ఏ సమస్యతో ఉన్నారనైనా వాళ్ళ సమస్యలన్నీ తొలగించి మహా సంతోషంగా, అద్భుతంగా, ఆనందకరంగా యెహోవా మాకు ఇచ్చిన బహుమానం అని చెప్పని సంతోషపడే భాగ్యాన్ని నా కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎన్ని కుటుంబాలు అయితే విడిపోయినాయి ఆ కుటుంబాలు కట్టబడమని వేడుకుంటున్నాను ప్రభా. నా తండ్రి అసమాధానంగా ఉన్న కుటుంబాలన్నీ నాయన శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా ఎవరు అవసరతలు ఏమిటో నీకు తెలుసు ప్రభా. నా తండ్రి ప్రభా, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన నా తండ్రి ప్రభా నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయంలో అయినా నా తండ్రి ప్రభా అప్పులు బాకీలు ఉన్నవారికి నేను అప్పులు తొలగించినైనా వాళ్ళకి సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి బిడ్డల కోసం చదివించుకోలేనని బాధపడుతున్న వాళ్ళ కోసం ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మన తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరున్నారా ఈ లోకంలో? నీ వైపు చూసే బిడ్డలేనాయన నా తండ్రి ప్రభా. తెలియకనైనా ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి ఆ పొరపాట్లు సరిచేసినైనా మళ్ళీ మంచి మార్గం నడిచే భాగ్యాన్ని దయచేయమని నీ కృపా కాపుదల ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన నా తండ్రి అటు భాగ్యతను దయచేయండి, అటు ధన్యతను దయచేయండి అయినా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబానికి నా తండ్రి ప్రభా గృహాల్లోనైనా ఎంతోమంది స్త్రీలు నా తండ్రి ప్రభా చిన్న చిన్న బిజినెస్లుగా నడుపుకుంటున్నాయినా నా తండ్రి చేసుకుంటున్నారా బిడ్డలందరినీ, స్త్రీలను కానీ పురుషులుగా నా తండ్రి ప్రభా చిన్న చిన్న బిజినెస్లుగా నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళందరూ సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని కలిగించండి ప్రభా. ఆనందకరంగానైనా వాళ్ళు చేస్తున్న బిజినెస్లు అన్నిట్లోనైనా నా తండ్రి ఫలించే విధంగా నీ కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు తోడించి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా నీవేనైనా జీవితం నా తండ్రి ప్రభా. నా తండ్రి మిలిటరీ సంఘం అందరినీ ఆయన దీవించండి, కృపలో జ్ఞాపకం చేసుకో. బిడ్డల చుట్టూ కంచెని వెండి తిరిగి గృహాలకు వెళ్ళేంతవరకు నేను ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడానైనా వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యల కుటుంబాల చుట్టూ కూడా కంచెని వెండి అయ్యమ్మ. నా తండ్రి ప్రభా పోలీసు వారి సంఘం అందరికీ నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబం వాళ్ళందరి చుట్టూ కూడా కంచెని వెండి ప్రభా. ఏ బిడ్డకి ఏ ఇరుకులు ఇబ్బంది కలగకుండా నా తండ్రి ప్రభా ఈ వర్షాలనైనా కాపుదలకుండి ఎన్నో చోట్ల ఎన్నో ఇరుకులు ఇబ్బందులుగా ఉన్నారు ప్రభా. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా తండ్రి ప్రభా నీ కృప కాపుదల తోడుగా ఉంచి వాళ్ళ కుటుంబాలకు కూడా నైనా నా తండ్రి నీ కంచెను వేసుకాపుగామని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా దైవజనులు నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైనా సేవకు నా తండ్రి వెళ్తున్నారా ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, అక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే భాగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నా తండ్రి ప్రతి ఒక్క సంఘంలోనైనా ప్రతి ఒక్క ఆత్మీయురాలు నా తండ్రి ప్రభా ఏక మనసు ఏకాత్మతోటినైనా ఉండే భాగ్యాన్ని దయచేయండి నాయన. నా తండ్రి ఎక్కడైతే ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రభా సంఘాల పటజాలను అంత ఇదిగా నేను ఆత్మలతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు మంచి మార్గం నడిచిన నా తండ్రి యథార్థమైన జీవితంలోకి నడవటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా బిడ్డలందరి పట్లనైనా నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా, క్షమించమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభుత్వం ద్వారా నా తండ్రి ఇంకా ఎన్ని కుటుంబాలకనైనా సహాయం అందటం లేదో ప్రభా వాళ్ళకు కూడా సహాయం అందటానికి సహాయం దయచేయండి అయ్యా. ఆ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మెండారుగా దీవించి ఆశీర్వదించమని నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి జయవీరుడుగా నీవు ఉండి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క మనసులో నాయన ప్రతి ఒక్కళ్ళ మనసులో మంచి మార్గం నడిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ సంధ్యవేళ సమయంలో నాయన ఈ రాత్రివేళ సమయంలో నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ప్రతి క్షణం నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుండి సహాయం దయచేయండి అయ్యా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి వాహనాలు నడవక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయనైనా ఆ కుటుంబాలన్నిటికీ నాయన నీ కృపా కాపుదల తోడుగా ఉంచి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆశీర్వదించి మెండారుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నా తండ్రి మీరు వచ్చే రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నాయన ఏ బిడ్డలు ఏ చెడు ముట్టుకోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మంచి వివాహాలు నా తండ్రి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి నా తండ్రి ప్రభా లేవు కట్నం డబ్బులు ఇవ్వడానికి కూడా లేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఒక్క గృహంలో నా తండ్రి తినడానికి భోజనం కూడా లేని పరిస్థితిలో ఉండారయ్యా. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా కాపాడండి అయ్యా. వృద్ధాశ్రమంలో నా తండ్రి నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నా తండ్రి మెండారుగా దీవించండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి అందవలసిన సహాయం కూడా అందేతడు సహాయం దయచండి అయ్యా. వికలాంగులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ నైనా సహాయం అందించండి ప్రభా. నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా, నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డల్లో నా తండ్రి ప్రభా ఇరుకులు ఇబ్బందుల్లో బాధపడుతున్నారో ప్రభా, ఏమీ లేని పరిస్థితిలో కూడా జీవిస్తున్నారో ప్రభా
వాళ్ళందరికీ సహాయం అందించేటట్టు నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నాం ప్రభా. ఈ ప్రార్థనలు నిలబెట్టినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎవరికి ఏ అవసరత నాకు తెలియదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ అవసరతలో ఉన్నప్పటికీ నాయన మెండారుగా దీవించి ఆశీర్వదించి వాళ్ళందరికీ నాయన జయవీరుడిగా నీవు ముందరుండి నాయన ప్రతి ఒక్క బిడ్డను గెలిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీకు ఓటమి అంటూ లేదయ్యా. గెలిచే తండ్రివే కానీ ఓటమి అంటూ లేదయ్యా. అటు బాధ్యతను అటు ధన్యతను వాళ్ళకి దయచేయమని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చేయడం ముట్టుకోకుండా కాసు కాపాడమని నజరడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని నమ్మ ప్రిపర్లకు మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికి వందనములు.